వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ విరాజిత. నా వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అయిన చాక్లెట్ ఓవర్ నైట్ ఓట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూసేయండి. దానికోసం చిన్న గ్లాస్లో మిల్క్ తీసుకుని హాఫ్ కింద స్ప్లిట్ చేసుకున్నా. బికాజ్ నేను ఇది ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను, మా హస్బెండ్కి నాకు, అందుకని చెప్పి మిల్క్ ఒక గ్లాస్ తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ కూడా తీసుకుని అది కూడా హాఫ్ యాడ్ చేసుకున్నా. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట అది, అందుకని చెప్పి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఫ్యాట్ లైన్ మిల్క్ అయితే ఇంకా బెటర్. ఇక్కడ 3 స్పూన్స్ వరకు ఓట్స్ తీసుకుంటున్నాను. ఒక్కొక్క కప్లో 3 స్పూన్స్ అయితే కరెక్ట్గా క్వాంటిటీ మాకైతే సరిపోతుంది. అది ఒకసారి కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నా. చియా సీడ్స్ అనేవి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతాయి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్పి చియా సీడ్స్ యాడ్ చేసుకున్నాం. 1 స్పూన్ కర్డ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కర్డ్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే క్రీమీగా వస్తుంది, ఓవర్ నైట్ ఓట్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ సీడ్స్ అనేది మన చాయిస్, కావాలితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే పంప్కిన్ సీడ్స్ కూడా కొన్ని యాడ్ చేసుకున్నా. బికాజ్ మనం బ్రేక్ఫాస్ట్ ఏమీ తీసుకోం కదా, ఇది తీసుకుంటే నేనైతే బ్రేక్ఫాస్ట్ ఇంకేది తీసుకోను, అందుకని చెప్పి న్యూట్రిషన్ ఎక్కువ వెళ్తుందని సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది హెర్షీస్ న్యాచురల్ కోకో పౌడర్ అనమాట, అన్స్వీటెండ్. ఇది స్వీటెండ్ కూడా ఉంటుంది, బట్ నాకు న్యాచురల్గా ఉంటుందని చెప్పి అన్స్వీటెండ్ అయితే తీసుకున్నా. అది కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి, మూత క్లోజ్ చేసి. చాక్లెట్ అనేది నేను డైలీ యాడ్ చేసుకోను, బట్ అప్పుడప్పుడు చాక్లెట్ తినాలి అనిపించినప్పుడు మాత్రం కోకో పౌడర్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా లిడ్ క్లోజ్ చేసి ఒక నైట్ అంతా మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తీసుకొని మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవడమే. కావాలంటే నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓపెన్ చేసేసరికి చూసారా బాగా నానిపోయింది, అదైతే ఓట్స్ అయితే బాగా నానిపోయాయి. ఇక్కడ నేనైతే యాపిల్ పీసెస్ చిన్న పీసెస్లా కట్ చేసుకుని యాపిల్ పీసెస్ అలాగే బనానా పీసెస్, ఒక యాపిల్ తీసుకొని 2 కప్స్లో షేర్ చేస్తున్నాను అనమాట. అలాగే ఒక బనానా అందులో హాఫ్ దీనిలో హాఫ్ అలా వేస్తున్నాను. అలా చేస్తే సరిపోతుంది. మనం ఓట్స్ కూడా ఉంటాయి కదా, నట్స్ కూడా ఉంటాయి, అందుకని చెప్పి నేను హాఫ్ మాత్రమే వేస్తున్నాను ఫ్రూట్స్. అలా వేసుకుని స్వీట్నెస్ కోసం మనం షుగర్ అది ఏమి యాడ్ చేయకుండా డేట్స్ యాడ్ చేస్తున్నాను. నేనైతే డేట్స్ వల్ల మనకి న్యాచురల్గా స్వీట్నెస్ అనేది వస్తుంది కదా, అందుకని చెప్పి చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం లైట్గా కొన్ని మాత్రమే కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నాను. కిస్మిస్ కూడా సి విటమిన్ ఉంటుంది కదా, హెల్త్కి చాలా మంచిది. అలా కిస్మిస్ కూడా యాడ్ చేసిన తర్వాత నేను నైట్ నానబెట్టిన బాదం పప్పులు ఉంటాయి కదా, ఆ బాదం పప్పులు కూడా పీసెస్లా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే రిమైనింగ్ నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన చాయిస్ అనమాట. మనకి ఏది కావాలంటే ఆ నట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది అనిపించింది, అందుకే కొన్ని మాత్రమే యాడ్ చేసి అది కలిపేసుకుని తీసుకోవడమే, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇది చేసుకున్నప్పుడల్లా బ్రేక్ఫాస్ట్ తినకుండా ఇదైతే తినేస్తానమాట. బ్రేక్ఫాస్ట్కి మనకు ఆల్టర్నేట్గా ఇదైతే తీసుకోవచ్చు. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.